కాల్వబుగ్గ క్షేత్ర దర్శనాన్ని దర్శించుకుంటే సకల దోషాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. సర్వ శుభాలకు సంకేతం. కాల్వబుగ్గ రామేశ్వరుని దర్శనంతో రుణ బాధల విముక్తి, శత్రువులపై జయం సాధ్యమని భక్తుల నమ్మకం. మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా కాల్వబుగ్గ రామేశ్వర క్షేత్రంపై హెచ్ఎంటీవీ స్పెషల్ రిపోర్ట్. ఉమ్మడి కర్నూలు జిల్లా ఓర్వకల్లు సమీపంలో ఉన్న బుగ్గ రామేశ్వర క్షేత్రం భక్తుల కోరికలు తీర్చుతూ భక్తుల కొంగు బంగారంలా విరాజిల్లుతుంది. మహాముని పరశురాముడు స్వయంగా ఇక్కడ శివలింగ ప్రతిష్ఠ చేసి ఆ త్రిలోకనాథుణ్ణి ఆరాధించినట్లు పురాణాలు చెబుతున్నాయి. అత్యంత ప్రాముఖ్యత సంతరించుకున్న ఈ పుణ్యక్షేత్రం మహాశివరాత్రి వేడుకలకు ముస్తాబైంది. త్రేతాయుగంలో తండ్రి సంహారంతో కోపద్రిక్తుడైన పరశురాముడు ఉగ్రరూపంతో గండ్రగొడ్డలి చేతపట్టి 21 పర్యాయాలు దేశం నలుమూలలా సంచరించి క్షత్రియులను అత్యంత దారుణంగా శిక్షించాడు. అనేక మంది క్షత్రియుల సంహారంతో శాంతించిన పరశురాముడు ఆ పాప విమోచనం కోసం అనేక ఆలయాలను ప్రతిష్ఠించి వాటిలో ప్రత్యేక పూజలు నిర్వహించాడని పురాణాలు చెబుతున్నాయి. అందులో భాగమే బుగ్గ రామేశ్వర స్వామి క్షేత్రం. కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలంలోని నంద్యాల కర్నూలు జాతీయ ప్రధాన రహదారిపై ఉన్న ఈ క్షేత్రం నిజంగా ఓ అద్భుతం. కరువుకి కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉండి గుక్కేడు త్రాగునీటి కోసం అల్లాడిపోతున్న ప్రాంతంలో కాలలకు అతీతంగా స్వామివారి మూల విరాట్ కింద నుండి ఉద్భవించిన గంగ 10 గ్రామాల ప్రజల గొంతు తడపడంతో పాటు వందల ఎకరాల పంట పొలాలకు సాగునీరు అందించడం ఇక్కడి ప్రత్యేకత. ఇది కర్నూలు నుంచి నంద్యాలకు మధ్యలో ఉంటుంది పుణ్యక్షేత్రము. స్వామివారు పశ్చిమానికి ముఖం ఉంటారు. 21 సార్లు క్షత్రియ సంహారం చేసినటువంటి పరశురాముల వారు పాప పరిహార్థం చేసినటువంటి ప్రతిష్టల్లో స్వామివారు ఒకరని చెప్తారు. ఇక్కడ స్వామివారి పేరు బుగ్గరామేశ్వరుడు ఆ కారణంగా వచ్చింది. నీటి బుగ్గ ఉద్భవించడం వల్ల బుగ్గ అని, పరశురామ ప్రతిష్టంగా రామేశ్వరుడు అని బుగ్గరామేశ్వరుడు పేరు. అదేవిధంగా ఊరి పేరు కూడా కాలువబుగ్గ కావడం యాదృచ్ఛికం. అదేవిధంగా స్వామి ఎదురుగా 2 నందులు, జంట నందులు ఇక్కడ విశేషం. సహజ సిద్ధంగా వచ్చి కూర్చున్నాయని చెప్తారు. అమ్మవారి పేరు భ్రమరాంబాదేవి. నందులు వచ్చినటువంటి తిరగాడిన ప్రదేశంలో గిట్టల గుర్తులు ఏర్పడితే వాటిని బసవన్న కాకాలు అంటారు. అదేవిధంగా అవి నీరు తాగేదానికి ఒక గుండు ఉపయోగించేవని చెప్తారు. దాన్ని చెంబుగుండని చెప్తారు. స్వామివారి దగ్గర 2 పుష్కరులు ఉంటాయి. కాకపోతే ఇప్పుడు వర్షాభావ పరిస్థితుల వల్ల నీరు తగ్గినాయి. మిగిలినటువంటి ఏర్పాట్లన్నీ అధికారులు సంపూర్తిగా చేస్తున్నారు. కాల్వబుగ్గ రామేశ్వరం దేవాలయానిది విశిష్టమైన చరిత్ర. తన తల్లి మరణానికి కారణమైన క్షత్రియ సంహారం చేసిన పరశురాముడు ఆ పాప పరిహారం కోసం ఇక్కడ స్వయంగా శివలింగ ప్రతిష్ఠ చేసి పూజలు చేసినట్లు శాసనాలు ఉన్నాయి. స్వామి గుండంలో సహజ సిద్ధంగా ప్రవహించే స్వచ్ఛమైన నీటిలో పుణ్యస్నానం ఆచరించి స్వామివారి దర్శనం చేసుకుంటే చర్మ వ్యాధుల నుండి మంచి ఉపశమనం పొందుతారట. అంత మహిమ ఉన్న ఈ క్షేత్రంలో నిత్య కళ్యాణం పచ్చతోరణంలా క్రమం తప్పకుండా ప్రతి మాసంలోనూ వివాహాలు జరుగుతూనే ఉండటం ఇక్కడి ఇంకో ప్రత్యేకత. ప్రతి ఏడాది 500 నుండి 700 జంటల వరకు బుగ్గ రామేశ్వరుని సాక్షిగా ఏకమవుతారట. కాల్వబుగ్గలో జరిగే తమ బంధువుల వివాహాలను తిలకించేందుకు వచ్చిన అనేక మంది బుగ్గ రామేశ్వరుని దర్శనంతో పాటు తమ పిల్లలకు సైతం మంచి సంబంధాలు వస్తే వివాహం ఇక్కడే జరుపుతామని మొక్కుకోవడం, అనతి కాలంలోనే వాటిని తీర్చుకోవడంతో సంవత్సరానికి వందల సంఖ్యలో ఇక్కడ వివాహాలు జరుగుతున్నాయి. అందుకే పెళ్లిళ్లకు బుగ్గ రామేశ్వర క్షేత్రం ఎంతో ప్రసిద్ధి చెందింది. హుసేనాపురం గ్రామం కాలువ గ్రామం తరఫున ఈ బుగ్గరామేశ్వర స్వామి దేవాలయానికి వచ్చిన ఉత్సవాలకు మా ఎమ్మెల్యే గారు గౌరీ చేతారెడ్డి గారు, గౌరీ వెంకటరెడ్డి గారు ధారణ, మల్లెల రాజశేఖర్ గారి ధారణ, మల్లెల టీడీ చైర్మన్ బోర్డు నెంబర్ ధారణ ఈ ఉత్సవాలు మామూలు ఫెస్టివల్ కంపెనీ పడింది. మేము 12 మంది ఉన్నాం. వాళ్ళ ధారణ ఉత్సవాలు జరుపుతున్నాం. ఇట్లా కబడ్డీ పందాలు ఉన్నాయి, వాలీబాల్ పందాలు, మళ్ళీ నుంచేసి ఎద్దుల పందాలు జరపాలని కోరుకుంటున్నాం. ఇక్కడి క్షేత్రంలో కొలువు తీరిన మూల విరాట్ విగ్రహం కింద నీటి బుగ్గ ఉద్భవం మరో అద్భుతం. పరశురామ మహాముని ప్రతిష్ఠ చేసిన లింగం కావటంతో ఆ పరమేశ్వరునికి రామేశ్వర లింగంగా పేరొచ్చింది. బుగ్గ రామేశ్వరుని ప్రతిష్ఠ లింగంతో పాటు సాక్షాత్తు సజీవంగా స్వయంభుగా వెలిసినట్టుగా ఉండే బ్రహ్మరాంబ దేవి, క్షేత్ర పాలకుడిగా ఉన్న వీరభద్రస్వామిని ఇక్కడ దర్శించుకోవచ్చు.
దేశంలో ఎక్కడైనా స్వామివారు మూల విరాట్ ముందు కేవలం ఒక నంది మాత్రమే ప్రతిష్టమై ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం 2 నందులు మనకు దర్శనమిస్తాయి. కారణం, ఓ నంది స్వామివారి వాహనంగా ఉంటే మరో నంది ధర్మానికి ప్రతీకగా ప్రతిష్ఠించారు. శ్రీకృష్ణ దేవరాయలు రెడ్డి రాజుల కాలంలో దేవాలయం స్వర్గధామంగా విలసిల్లినట్లు ఆధారాలు కూడా ఉన్నాయి. కార్తీక మాసం మహాశివరాత్రి పర్వదినాల్లో మాత్రమే భక్తులు లక్షల సంఖ్యలో కాల్వబుగ్గ రామేశ్వర స్వామి దేవస్థానానికి తరలివస్తుంటారు. కాల్వబుగ్గ రామేశ్వర క్షేత్రంలో శివ మాలలు ధరించి దీక్షలు చేసే సుమారు 1000 మంది శివస్వాములు బుగ్గ రామేశ్వరంలోని విడిది చేస్తారు. వారికి అన్నదానం కల్పించడంతో పాటు విడిది కూడా ఏర్పాటు చేశారు. లింగోద్భవం కార్యక్రమం 11:30 గంటలకు స్టార్ట్ చేస్తారు. స్టార్ట్ చేస్తే కార్యక్రమం 4 గంటలకు అయిపోవచ్చు. 4 గంటల 25 నిమిషాలకు వచ్చేసి కళ్యాణోత్సవ కార్యక్రమం ఉంటుంది. తర్వాత ఈ 27వ తారీఖు వచ్చేసి బ్రహ్మోత్సవ కార్యక్రమం ఉంటుంది. సింహవాహనం అయితేనే ఈ కార్యక్రమాలు ఉంటాయి. తర్వాత 28వ తారీఖు వచ్చేసి సాయంత్రం 4:30 ప్రాంతంలో వచ్చేసి రథోత్సవ కార్యక్రమం ఉంటుంది. ఈ బండలాగుడు పందాలు ఉంటాయి, కబడ్డీ పోటీలు ఉన్నాయి, వాలీబాల్ పోటీలు ఉన్నాయి. ఇక్కడ వీళ్ళందరికీ వచ్చే భక్తులకు అందరికీ టోటల్గా వచ్చేసి దేవస్థానం తరపున అన్నదాన కార్యక్రమం జరుపుతాము. అక్కడ కాలువ గ్రామంలో ఉన్న టెంపుల్ మధ్య ప్రతిరోజు బిందెసేవ కార్యక్రమం ఉంటుంది. దీనికి సంబంధించి ఇక్కడ చిన్న బుగ్గనే కూడా ఉంది. అక్కడ కూడా పూజా కార్యక్రమాలు మేమే నిర్వర్తిస్తున్నాం, మా వాళ్ళే నిర్వర్తిస్తుంటారు. మహాశివరాత్రి వేడుకల్లో త్రాగునీటి సమస్యలు తలెత్తకుండా అధికార యంత్రాంగం చర్యలు కూడా తీసుకుంది. ఇక ఆలయానికి వచ్చిన ప్రతి భక్తునికి అన్నదానం చేసేలా లడ్డు ప్రసాదాలు అందించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మహాశివరాత్రి పర్వదినం రోజున ఆర్జిత సేవలు, స్వామివారి కైంకర్యాలు, ప్రత్యేక పూజలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలతో భక్తులను అలరించనున్నారు. ఆలయ సందర్శనకు వచ్చే భక్తుల ఆకలి తీర్చేందుకు దేవస్థానం అన్నదాన కార్యక్రమాన్ని అత్యంత నాణ్యతతో నిర్వహిస్తుంది. గతంలో కేవలం 50 మందికి మాత్రమే పరిమితమైన అన్నదాన కార్యక్రమాన్ని స్థానిక వ్యక్తులు, దాతల సహాయ సహకారాలతో 250కి పెంచారు. సహజ సిద్ధమైన నీటి బుగ్గలతో జాతీయ రహదారిపై ఉన్న ఈ క్షేత్ర విశిష్టత, ప్రాశస్త్యం గల కాల్వబుగ్గ రామేశ్వర ఆలయాన్ని మహాశివరాత్రి నాడు దర్శించి పునీతం కావాలని ఆలయ అధికారులు విజ్ఞప్తి చేశారు.